ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నాకు ఇప్పుడే ఒక వార్త వచ్చిందండి, తెలిసింది. టీటీడీ వాళ్ళు ఆహ్, ఇట్లా ఏప్రిల్ 1 నాడు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారట. ఆ సర్క్యులర్ ఏమిటంటే 2వ తారీఖు నాడు బాబు జగజీవన్ రామ్ గారి యానివర్సరీ కోసం అని చెప్పి, అట్లాగే 8వ తారీఖున ఆహ్, ఆయన పూలేని ఆయన గురించి, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక క్విజ్ కాంపిటీషన్ అరేంజ్ చేస్తున్నారు అని చెప్పారట. అని ఒక ఎంప్లాయీస్ మొత్తానికి అని. నా ప్రశ్న ఏమిటంటే, సరే బాబు జగజీవన్ రామ్ అంటే ఆయన నిజంగా హైందవ ధర్మం కోసం అని చెప్పి నిలబడ్డాడు. ఆయన ఎటు మారలేదు కాబట్టి ఆయన గురించి చెప్పారు, ఓకే. కానీ పూలే గాని, అంబేద్కర్ గారి గురించి గాని ఎందుకు పెడుతున్నారు? పూలే అనే అతను హిందువులందరినీ చంపేయాలని చెప్పి, తొక్కాలని చెప్పి ఇచ్చిన వ్యక్తి. అట్లాగే అంబేద్కర్ గారు కూడా ఐఎమ్ బోర్న్ బై యాజ్ అ హిందూ, బట్ ఐ డోంట్ వాంట్ టు డై లైక్ అ హిందూ అని అన్న మనిషి. ఆయన గురించి వెంకటేశ్వర స్వామి టీటీడీకి సంబంధం ఏంటి? టీటీడీ ఎంప్లాయీస్‌కి ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్, దెన్ రాముడి గురించి గాని, వెంకటేశ్వర స్వామి గురించి గాని, ఓకే, లేకపోతే తిరుమల యొక్క విశిష్టతల గురించి గాని ఇట్లా చెప్పాలి గాని, వీళ్ళందరి గురించి చెప్పి వాళ్ళు సమాజానికి ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అదే ట్రైయింగ్ టు సే దట్ వి డోంట్ వాంట్ హిందూస్ అనా ఏమిటి అసలు? ఇది నాకు ఐయామ్ నాట్ రియల్లీ ఏబుల్ టు గెట్ ఇట్. సో దీని గురించి మనం వి హావ్ టు సీరియస్‌లీ థింక్. ఇక్కడే చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఇదిగోండి ఈ లింక్ చూడండి మీరు. ఇగోంట అక్కడ చూడండి. దాని గురించి పెడుతున్నారన్నమాట. జగజీవన్ రామ్ గురించి కానీ, మహాలక్ష్మి జ్యోతిబాయి పూలే గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కానీ. జ్యోతిబాయి పూలే హిందువులకు ఏం చేశాడు? తిరుమలకి ఏం చేశాడు? టీటీడీ వాళ్ళు ఇతను ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? నంబర్ 1. నంబర్ 2, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన కూడా సేమ్. నేను ఇక్కడ కాస్ట్, క్రీడ్ గురించి మాట్లాడట్లేదు అసలు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అంబేద్కర్ గారి గురించి పెట్టాల్సిన అవసరం ఏంటి? వి నీడ్ అన్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ దట్. అట్లాగే పూలే గారి గురించి కూడాను. ఇది తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆన్సర్ చేయగలిగితే బెటర్.